హలో ఎవరోన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. ఎవరెన్ని అనుకున్నా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో గెలిచేది నవీన్ యాదవ్ అన్ననే. నేను ఈ నవీన్ యాదవ్ అన్న మీద ప్రేమతోనో లేకపోతే రేవంత్ అన్న మీద అభిమానంతోనో ఈ వీడియో చెప్తాను. ఆడ గ్రౌండ్లో ఏదైతే నడుస్తుందో, ప్రజెంట్ గ్రౌండ్లో సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మీకు వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం చూడండి. ఎందుకు నవీన్ యాదవ్ అన్న గెలుస్తాడో మీకు వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థమవుతుంది మీకు నవీన్ యాదవ్ గారు ఎందుకు గెలుస్తారన్నది. ఎందుకంటే అన్న అంటున్నా అని చెప్పంటే ఏదో కావాలని చెప్పి ఫేవర్ చేసినట్టు అనుకుంటారు. కాబట్టి నవీన్ యాదవ్ గారు ఎందుకు గెలుస్తారో, సునీతమ్మ గారు ఎందుకు గెలవరో కూడా మీకు చెప్తా. అంటే సునీతమ్మ గారి మీద నాకు కోపం ఏం లేదు. ఇక రాజకీయాలు వేరు, ఫ్యామిలీస్ వేరు. కాబట్టి ఎందుకు గెలుస్తారో వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ అన్న గెలవనికే రీజన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, ఇంతకుముందు 2 సార్లు చేసి పోటీ చేసిండు, గెలవలేకపోయిండు, ఓడిపోయిండు. అప్పుడున్న రాజకీయాలు వేరు. మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు రాజకీయం వేరు. ఇప్పుడు ఆ రాజకీయం అంతా మారింది. ఇప్పుడు అది ఎట్లా మారింది అన్నది కూడా చెప్తాను మీకు. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు అది ఎట్లయితే ఆ రాజకీయం ఉందో టీడీపీ నుంచి ఉంది కాబట్టి అది కంటిన్యూస్గా ఆయనకంటూ ఒక సపరేట్ బేస్ని తయారు చేసుకుంది. కాబట్టి జూబ్లీహిల్స్లో ఆయనకున్న బేస్తోని ఆయనకి ఎంత ఇట్లా ఈజీగా గెలిచేటట్టు ఆయన చేసుకుండు. బట్ ఇప్పుడు ఆయన లేడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇంకో పర్సన్ వచ్చినా సరే కూడా ఆయనకున్న బేస్ని క్రియేట్ చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేయలేదు. ఇది అర్థం చేసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గోపీనాథన్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని చూసి చేసిన దానికన్నా గోపి అన్నం చూసి చేసిన ఓట్లు ఎక్కువ. ఆయన గెలిచిన ఓట్ పర్సంటేజ్ కూడా అట్లా. అక్కడున్న సెటిలర్స్ కావచ్చు, అక్కడున్న మైనార్టీలు కావచ్చు, అక్కడున్న ఓట్ బ్యాంక్ అందరినీ ఆయన అట్రాక్టివ్ చేసి ఆయనకున్న కమాండింగ్లో వాళ్ళందరినీ ఆయన కాపాడుకుండు. కాబట్టి గోపి అన్నకి బీఆర్ఎస్ పార్టీ సంబంధం లేకుండా ఓట్లు పడ్డాయి. ఇది ఫస్ట్ పాయింట్. నవీన్ యాదవ్ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు గోపి అన్న లేడు. కాబట్టి ఇప్పుడు అక్కడ లోకల్గా నవీన్ అన్నకు ఏదైతే నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఇయ్యాల దాకా, నామినేషన్ రాలేదు ఇయ్యాల దాకా నవీన్ యాదవ్ ఏడికి పోయినా సరే కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఆయనకి. అక్కడ ఉన్న లోకల్ ప్రజలు, లోకాలిటీ కావచ్చు, మైనార్టీ ఓట్ బ్యాంక్ కావచ్చు, అన్నీ కూడా ఒకటేసారి కాంగ్రెస్ పార్టీ దిక్కు తిరిగిపోయినాయి. మొత్తం తిరిగిపోయినాయి. ఎట్లా తిరిగిపోయినాయి ఎందుకు అని చెప్పేసి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆల్రెడీ ఆ నవీన్ యాదవ్ అన్నకి అక్కడ మంచి పేరుంది. మనందరికీ తెలిసిందే నవీన్ యాదవ్ అన్నకి మంచి పేరుంది. వాళ్ళ డాడీకి కూడా ఒక మంచి పేరుంది. ఇంకా ఈ రౌడీ షీటర్లు ఇవన్నీ రాజకీయాలు అన్నాక ఒకరి మీద ఒకరు అవన్నీ మాట్లాడుకోవడం కామన్. ఇంకా వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఏం యూజ్ ఉండదు. కాబట్టి ఇంకా అవి పక్కన పెడదాం. ఎవరు రౌడీలు ఎవరైందనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఆ ప్రజలకు అన్నీ తెలిసిందే, మనం కొత్తగా చెప్పే అవసరం లేదు. కాబట్టి నవీన్ యాదవ్ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయి ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను ఖచ్చితంగా జూబ్లీహిల్స్కి ఏదైతే అభివృద్ధి చేయాలో 3 ఏళ్ళు ఏదైతే ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్కి అధికారం ఉందో ఖచ్చితంగా ఈ 3 ఏళ్ళలో జూబ్లీహిల్స్ నేను ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తా, అభివృద్ధి చేస్తా అని చెప్పి ప్రజలను అడిగే విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచిస్తారు. ఇంతకుముందు ఇంకా గోపి అన్న ఆయనకున్న గ్రిప్తోని ఇంకా వేరే ఆలోచన ఏం లేకుండా గట్టిగా ఆయన గుద్దిరు. కాబట్టి అది ఓకే. ఇప్పుడు నవీన్ యాదవ్కి ఏదైతే గోపీనాథ్ గారికి ఏదైతే గ్రిప్ ఉందో సేమ్ గ్రిప్ ఇప్పుడు నవీన్ యాదవ్కి వచ్చింది. ఆయన లేడు కాబట్టి ఆ గ్రిప్ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెచ్చుకుండు. మొత్తం లోకల్గా అక్కడున్న లీడర్లతోనే కావచ్చు, అక్కడున్న ఎంఐఎం లీడర్లతోనే కావచ్చు, అక్కడున్న సెటిలర్స్తోనే కావచ్చు, ఆ అందరితోనూ మాట్లాడి నామినేషన్ రాలేషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు గెలుపుకి ఏవైతే కావాలనో, ఎంత కష్టపడాలనో అంత కష్టపడుతుంది ఇప్పుడు నవీన్ అన్న. ఖచ్చితంగా ఈ కష్టమే కాకుండా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. ఈసారి ఎట్లైనా గెలిపిద్దామన్న ప్రజలకు కూడా ఆ క్యూరియాసిటీ అనేది తయారైంది. ఇప్పుడు ఆయన మాట్లాడే విధానం, కలిసే విధానం, ఇదంతా ప్రజలు కూడా ఆలోచించారు. సరే ఒకసారి ఇద్దాం, అరే కష్టపడుతుండే కదా, ఇన్నిసార్లు అడుగుతుండే కదా పిల్లగాడు, ఏదైనా చూద్దాం, ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే తెలుస్తుంది ఎట్లా చేయొచ్చు, ఏం చేయొచ్చు అన్న ఇది ప్రజలు కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఇంకా ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుపు అయితే మాత్రం కన్ఫర్మ్. అది ఫస్ట్ నుంచి కూడా అది కన్ఫర్మ్ ఉంది. బట్ నిన్న మొన్న ఏదైతే మొన్నటిదాకా ఒక 2 రోజులు సీఎం రేవంత్ రెడ్డి గారు రోడ్ షో పెట్టారో ఆ గ్రాఫ్ అనేది ఈడికించున్నది ఇందాక పోయింది. మొత్తం ఎందుకు పోయిందని చెప్పేసి అంటే రేవంత్ అన్న మాట్లాడిందల్లా, నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందల్లా తప్పు, ముఖ్యమంత్రి గారు మాట్లాడిందల్లా తప్పు అయితే ఏం లేదని చెప్తాను. ఎందుకంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు వీళ్ళ ముగ్గురు పంచాయతీ ఏదైతే ఉందో మనందరూ తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే, తెలుగు రాష్ట్రాలందరికీ తెలిసిందే. సొంత చెల్లెలు కవిత గారికే కేటీఆర్ గారు సపోర్ట్ చేయనప్పుడు సునీతమ్మకి ఎట్లా సపోర్ట్ చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రశ్న వేసారు. అది ఇప్పుడు రేవంత్ అన్న ప్రశ్న వేసినాక జూబ్లీహిల్స్ ప్రజలందరూ ఇప్పుడు ఆలోచిస్తారు దానికోసం. ఇది ఏదైతే రేవంత్ రెడ్డి గారు రోడ్ షో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు 3 పాయింట్లు మాట్లాడారు, బుల్లెట్ పాయింట్లు మాట్లాడారు. ఒకటి, ఎన్టీఆర్ గారు విగ్రహం ఏడా మైత్రివనం కాడ. సెకండ్ వచ్చేసి కేటీఆర్ గారు సొంత చెల్లెలకే సహాయం చేయలేడు, సునీతమ్మకి సహాయం చేస్తాడా, సునీతమ్మకి అండగా నిలబడతాడా, ఇది 2వ పాయింట్. 3వది వచ్చేసి జూబ్లీహిల్స్ ఏదైతే ఉందో జూబ్లీహిల్స్ ఏరియాలో ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఎప్పటి నుంచి అయితే పెండింగ్ ఉన్నాయో 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేయలేదు జూబ్లీహిల్స్కి, ఇక మనం వచ్చినాక ఏమేమి చేయాలన్నది రేవంత్ అన్న ఏవైతే చెప్పిండో ఈ మూడింటిని బేస్ చేసుకొని పీజేఆర్ గారి గురించి కూడా
పీజీఆర్ అప్పటి నుంచి ఏదైతే ఆయన మనందరికీ తెలిసింది పీజీఆర్ గారి గురించి, ఆ పీజీఆర్ గారి కోసం పీజీఆర్ గారు చేసిన పనులు ఏవైతే అప్పుడు ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏవైతే చేయబోతుందో, ఇంకా ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో ప్రజెంట్ అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీర్చగలదు, కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని రేవంత్ అన్న చెప్పినాక అక్కడున్న ప్రజలు అదొకటి, ప్లస్ అజరుద్దీన్ గారు మనందరికీ తెలిసింది, అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చినాక ఇప్పుడు మంత్రి పదవికి ఇచ్చారు, ప్రమాణ స్వీకారం కూడా అయింది. కాబట్టి అక్కడున్న ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఎంఐఎం ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఎవరైతే మైనారిటీ ఓట్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవన్నీ కాంగ్రెస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయినాయి. ఈ ఇన్ని విధాలుగా చూసినాక ఇంకా సునీతమ్మకి ఆమె ఇప్పుడు సునీతమ్మ అనేట ఆమె ఇన్ని రోజులు ఆమె బయటకు రాలే రాజకీయాలకి, గోపీనాథ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన మొత్తం ఆయనే సంభాయించుకుండు. బట్ ఇప్పుడు ఈమెకు సడన్గా ఈమెకు ఓటు వేయాలంటే వేయలేరు ప్రజలు ఈమెని, అంటే ఈమె గురించి ఏం తెలియదు ప్రజలకి. ఇంకా బీఆర్ఎస్ పార్టీలు ఉంది, ఇంకా వాళ్ళ హస్బెండ్ చనిపోయిన ఒక సెంటిమెంట్ తప్ప ఇంకా ఏ ఇది కూడా ఈమె ఓటు వేయడానికి ఏ సపోర్ట్ కూడా లేదు. ఇన్ని విధాలుగా కనుక ఆలోచిస్తే ఇంకా నవీన్ యాదవ్ గారి గెలుపు అనేది ఇంకా ఈజీ. మీరు ఎంత మాట్లాడుకున్నా ఎన్ని చేసుకున్నా సరే కూడా ఇంకా లోకల్గా ఆయనకి ఆ గ్రిప్పు ఆ పవర్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా నవీన్ యాదవ్ గారే గెలుస్తారు జూబ్లీహిల్స్లో. అంటే అన్ని పార్టీలు మేమే గెలుస్తామన్న కాన్ఫిడెంట్ ఏదైతుందో అన్ని పార్టీలకు ఉంటుంది. ఏ పార్టీ కాన్ఫిడెన్స్, ఏ పార్టీ బలం ఆ పార్టీకి ఉంటుంది. బట్ ఎన్ని పార్టీలు ఎన్ని మాట్లాడుకున్నా సరే కూడా నవీన్ యాదవ్ గారు మాత్రం ఈసారి జూబ్లీహిల్స్లో గెలిచేది నవీన్ యాదవ్ గారే. సీఎం రేవంత్ రెడ్డి గారు రోడ్ షో అయిపోయినాక ఇంకా అది వార్ వన్ సైడ్ అయింది. ఇంకా మొత్తానికి ఇంకేం మాట్లాడుకునే కూడా లేదు. కేకే గారు సర్వే రిలీజ్ చేశారు. కేకే గారి సర్వే వచ్చేసి మొత్తం ఇంకా బీఆర్ఎస్ గెలుస్తుందని అక్కడికి ఇచ్చారు. బట్ ఆయన రిపోర్ట్ ఎట్లా చేసుకున్నా తెలియదు. అంటే ఆయన చెప్పింది తప్పంటలేను, మనం చెప్పింది రైట్ అని కూడా అంటలేను. ప్రస్తుతం ఉన్న జూబ్లీహిల్స్ పరిస్థితులు అయితే మాత్రం బీఆర్ఎస్కు గెలిచే పరిస్థితి లేదు. ఈ సోషల్ మీడియాలో కూడా నడుస్తుంది. కేకే ఈ మధ్య కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కలిసిరు, అంత ముగ్గురు ఒకటయ్యే ఆ సర్వేని రిలీజ్ చేసిరు అనే కాడికైతే కూడా నడుస్తుంది. ఎవరెన్ని రిలీజ్ చేసినా, ఎవరెన్ని సర్వేలు చేసినా, ఏం చేసినా నవీన్ యాదవ్ గారి గెలుపుని మాత్రం ఆపలేరు. రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ అనేది ఇంకొకసారి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి లాస్ట్ టైం ఎంపీ సీట్ల ఒక్క సీట్ అనే గెలువురు ఏదైతే ఛాలెంజ్ చేసిండో, 0 సీట్లు వస్తాయి మీకు అన్నట్టు 0 సీట్లే ఇచ్చిండు. ఇప్పుడు కూడా ఇంకా మీరు గెలవరు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తాను రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీకి మనందరం ఒకప్పుడు మాట్లాడుకుంటుండే కేటీఆర్ గారు కేసీఆర్ గారు కనుక ఏదైనా ప్లాన్ చేస్తే ఓ రేంజ్లో పోతుందని చెప్పి, దానికి డబుల్ త్రిబుల్గా రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు స్ట్రాటజీ, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు ఎట్లున్నాయంటే ఎవరు ఊహ కూడా ఉంది. ఆయన ఆలోచనలు అట్లున్నాయి. ఆయన రాజకీయం ఎట్లుంటుందంటే ఇంకా ఆశపడేటోడుకో లేకపోతే భయపడేటోడుకో ఏదో ఉంటుంది, అది చెప్పడానికి వస్తలేదు. కానీ మనం భయపడేటోనో లేకపోతే బెదిరేటోనికి ఏమైనా చెప్పొచ్చు, కానీ తెగించడానికి ఏమైనా చెప్పలేము అనుకుంటుంది కదా. రేవంత్ రెడ్డి గారి రాజకీయం అట్లుంటుంది. ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయన 2-3 ఇంటర్వ్యూలు కూడా చెప్పిండు, నేను నిర్ణయం తీసుకున్నాక ఆలోచించాను, నిర్ణయం తీసుకోక ముందే నేను ఆలోచిస్తా, ఒక్కసారి ఏదో నిర్ణయం తీసుకున్నట్టు నేను ఆలోచించని చెప్పి ఏదైతే అన్నారో, ఆయన రాజకీయ ఈరోజు ఆయన సీఎం కుర్చీలో కూర్చున్న కూడా అదే రీజన్. ఆయన మొండితనం, ఆయన పట్టుదల, ఆయన కసి, అది ఇంకా నాకు తెలిసి ఇప్పట్లో ప్రజెంట్ తెలంగాణలో ఉన్న ఏ లీడర్ కూడా లేదు. ప్రజలు పల్సును పట్టుకొని ప్రజలకు తగ్గట్టే నడుచుకునే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ పట్టుదల కానీ ఆ పట్టు కానీ ఇప్పట్లో తెలంగాణ స్టేట్లో ఎవరికి లేదు. మీరు రాసి పెట్టుకొని మీరు కావాలంటే నెక్స్ట్ ఇంకా రానున్న ఎలక్షన్లో కూడా మీకు ఒక్కొక్కటి, అంటే రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు అన్ని చూపించాలని ఏం లేదు. రేవంత్ అన్నకు మస్తు టైం ఉంది కాబట్టి మెల్లమెల్లగా చూపిస్తారు రేవంత్ అన్న అంత ఏదన్నది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో మాత్రం గెలిచేది నవీన్ యాదవ్ గారే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.